హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందీపు కిచెన్. జనరల్గా మన ఇంట్లో బెండకాయలు ఉంటే వాటితో మనం బెండకాయ కర్రీ కానీ బెండకాయ పులుసు లేదంటే బెండకాయ ఫ్రై చేసుకుంటాం. మన అమ్మమ్మ వాళ్ళైతే బెండకాయ రోటి పచ్చడిని తయారు చేసేవాళ్ళు. దీన్నే బెండకాయ బజ్జీ అని కూడా పిలిచేవారు. దీన్ని వేడన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా, బెండకాయ టేస్ట్ అంటే ఇంత బాగుంటుందా అనిపించేలా ఉంటుంది. ఇప్పుడు బెండకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేసి, జీలకర్ర వేగిన తర్వాత బెండకాయలకు సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. 9 లేదా 10. కొద్దిగా ఘాటుగా ఉండే పచ్చిమిర్చి అయితే కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మొత్తం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో బెండకాయలను ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. బెండకాయ బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి ముదురు బెండకాయలు కాకుండా లేతగా ఉన్న బెండకాయలను సెలెక్ట్ చేసుకొని బజ్జీ ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలోనే నిమ్మకాయ సైజంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బెండకాయలని బాగా మగ్గించుకోవాలి. బెండకాయలు ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే చింతపండుని రోట్లో వేసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవి మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు అలాగే చింతపండుని ముందుగానే రోట్లో మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి దంచుకోవడం వలన చాలా త్వరగా మెత్తగా అవుతుంది. ఆ తర్వాత ముందుగా మనం మగ్గించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని మరీ పేస్ట్ లాగా మెత్తగా చేయకుండా ఈ విధంగా 2 నుంచి 3 నిమిషాల పాటు దంచుకుంటే సరిపోతుంది. ఒకవేళ మిక్సీలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందుగా చింతపండు అలాగే పచ్చిమిరపకాయలని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా దానిలో వేసుకొని ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా గుజ్జుగా కాకుండా కొంచెం బెండకాయ చీలికలు ఉండే విధంగానే దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే 1 ఎండుమిరపకాయని ఈ విధంగా తుంపుకొని యాడ్ చేసుకోవాలి. పప్పులన్నీ వేగిన తర్వాత దీనిలోనే పచ్చిమిరపకాయ అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత ముందుగా మనం దంచి పక్కన పెట్టుకున్న బెండకాయ బజ్జీలోకి తాలింపును యాడ్ చేసుకోవాలి. తాలింపు మొత్తం చట్నీకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బెండకాయ రోటి పచ్చడిని మిక్సీలో వేసిన దానికన్నా రోట్లో వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా లేత బెండకాయలతో మీరు కూడా ఒకసారి బెండకాయ బజ్జీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.